హాయ్ మామ అందరికీ. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో 7th వీక్ ఓటింగ్ అనాలిసిస్ నేనైతే కనుక చేస్తున్నాను మామ. అసలు ఏ వారంతో నాకు సంబంధం లేదురా బాబు, ఏ వారమైనా నా స్థానం మొదటిలోనే అంటున్న తనుజ. వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన 6 మెంబర్స్లో రమ్య, చిట్టి, పికిల్స్ బయటికి వెళ్ళి మళ్ళీ తినడానికే వచ్చి తినడమే టార్గెట్తో పెట్టుకుని హౌస్లో వచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేసింది. ఆ నిందలు అయితే నిలవలేదు. సో ఇప్పుడైతే కనుక ఈ వీక్ 7th వీక్ నామినేషన్స్లో ఉన్న వాళ్ళు దగ్గర యాక్చువల్లీ 8 మెంబర్స్ మామ. బట్ మన గౌరవ్ అయితే కనుక తనకు ఉన్న ఒక అడ్వాంటేజ్ ప్రకారంగా ఆయుషాన్ని సేవ్ చేస్తారు. లేకపోతే కనుక ఆయుషకి పుంగి బజావ్ అయ్యింది. నాకు తెలిసి ఈరోజు అక్కడ ఏ టాపిక్లో కూడా అసలు ఆయుష కనిపించట్లేదు మామ. మరి ఎందుకు తనని చూపించట్లేదు, తనని పక్కన పెట్టారో, మరి అసలు ఏం జరుగుతుందో నాకైతే కనుక అసలు అర్థం కావట్లేదు. మరి రీజన్ ఏంటో కూడా నాకు తెలియట్లేదు మామ. తనని మరి సంథింగ్ ఈజ్ గాన్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అదే కాకుండా మెయిన్గా చెప్పాలి మామ, ఒక టాపిక్ అయితే కనుక మామూలుగా లేదు. అసలు తనుజాతో దగ్గర ఉంటున్న మన కళ్యాణ్ అయితే కనుక ఏ మాత్రం నీ అవ తగ్గేదేలే, నేను తనుజాని పట్టుకొని ఎంత దూరమైన పైకి ఎక్కేస్తా అన్న రీతిలో ఉంది మామ. ఖచ్చితంగా లైక్ కొట్టు మామ. వీడియో అయితే కనుక సబ్స్క్రైబ్ చేస్తే మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను మామ. ముందు పేర్లు అయితే కనుక మీకు వినిపిస్తాను ఎవరున్నారు ఏంటి అని చెప్పి. కింద నుంచి చదవనా పై నుంచి చదవనా? పై నుంచి చదువుతాం, ఎందుకంటే మనకి నచ్చిన పర్సన్ ఉన్నారు కాబట్టి. ఈ మధ్య నచ్చట్లేదు హౌస్లో ఎవరికి, దట్టు ఆడియన్స్ కూడా నచ్చని పర్సన్. తనుజ ఫస్ట్ లెవెల్, కళ్యాణ్, దాని తర్వాత దివ్య నిఖిత గారు, సంజన గారు, రాము, రీతు, సాయి, రమ్య, వీళ్ళైతే ఉన్నారు మామ. ఇక్కడైతే కనుక 8 మెంబర్స్ ఉన్నారు. యాక్చువల్లీ మొత్తం 9 మెంబర్స్ కదా. దాంట్లో ఆయుషాని గౌరవ్ అయితే సేవ్ చేశారు. కింద నుంచి పైదాకా చెప్పుకుంటూ వెళ్దాం మామ. రమ్య, చిట్టి, పికిల్స్, రమ్య, మోక్ష ఈవిడ హౌస్లోకి వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎంటర్ అయ్యారు మామ. హౌస్లోకి వచ్చిన తర్వాత ఈవిడ ఆడిన గేమ్ ఒకటి తప్ప, బర్నీ గారి మీద ఆ రోజు బాస్కెట్బాల్ గేమ్ ఆడడం తప్ప వేరే గేమ్ అయితే ఏమీ వాడలేదు సరిగ్గా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవిడ లగ్జరీ ఫుడ్ ఎంజాయ్ చేస్తా హౌస్లో, నార్మల్ ఫుడ్కి అయితే ఖచ్చితంగా ఉండలేదు అని చెప్పి మనకైతే అనిపిస్తుంది మామ. ఎందుకంటే కనుక తను నార్మల్ ఫుడ్ అయితే కనుక తింటే హౌస్లో అంత ఇదిగా పార్టిసిపేట్ చేయలేదని చెప్పి నాకైతే మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. అదే కాకుండా కొన్ని పాయింట్స్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుంటే తినైతే ఆట అంత ఇదిగా ఆడదు, ఫిజికల్గా స్ట్రాంగ్. బట్ తన మాట్లాడే విధానం, కొన్ని సిచ్యువేషన్స్లో తను డైరెక్ట్గా మాట్లాడే విధానం అసలు ఏది కరెక్ట్గా లేదు మామ. అంతా మాస్ క్యారెక్టర్లా ఉంది. ఇలాంటి వాళ్ళు హౌస్లో పనికి రారు. ఈవినైతే కనుక అర్జెంటుగా హౌస్లో నుంచి తీయవలసిగా నా యొక్క విజ్ఞప్తి. మీ యొక్క విజ్ఞప్తి అని కూడా ఎవరైనా అనుకుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి మామ. గేమ్ పరంగా ఓకే నేను చెప్పాను. దట్టు ఏంటంటే డీమాన్ పవర్ మీద నెగిటివిటీ, దాని తర్వాత తనుజ మీద నెగిటివిటీ, ఇంకా వేరే వాళ్ళ మీద నెగిటివిటీ, అలా నెగిటివిటీ పెట్టుకుంటా వెళ్తే ఇంకా ఏమైతే చివరికి ఈవిడే నెగిటివ్ అయిపోయిందిరా బాబు. ఖచ్చితంగా ఈవిడైతే వెళ్ళిపోవడానికి 99% రీజన్ ఉంది. సింగిల్ నామినేషన్ అయితే ఓకే, డబల్ నామినేషన్ అయితే కనుక మనం ఏం చేయలేం. పక్కా రెండింటిలో ఒక నామినేషన్ అయితే ఈవిడికైతే ఉంటుంది 100%. సింగిల్ అయితే చెప్పలేం, ఎందుకంటే కనుక ఆల్రెడీ ఇంకా 2 సాయి ఉన్నాడు, రీతు చౌదరి ఉంది. వీళ్ళిద్దరిలో నుంచి కూడా ఒకళ్ళు అవ్వచ్చు. అందుకని చెప్పి నేను అవకాశం ఇవ్వట్లేదు అనమాట. సాయి మనోడు అయితే కనుక గేమ్లో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు మామ. ఫస్ట్ వీక్లోనే గేమ్స్ వీటి దగ్గర కొంచెం ఆడి ప్రూవ్ చేసుకున్నాడు. దట్టు ఏంటంటే సాయి హౌస్లో అందరితో కొంచెం కలిసిమెలిసి ఉండడానికి కొంచెం టైం పడుతుంది అన్నట్టుగా పోర్ట్రేట్ చేస్తున్నారు. అది వాస్తవం అని చెప్పి మనమైతే ఒప్పుకోవాలి మామ. ఎందుకంటే కనుక మనోడు ఇంట్లో కొంచెం మాట్లాడే విధానం దగ్గర కొంచెం ఒంటరిగా కూర్చోవడం, ఎక్కువ హౌస్లో వాళ్ళతో దగ్గరికి వెళ్ళి టాపిక్స్ దాని పరంగా డిస్కస్ చేయకపోవడం, కొన్ని వీటి దగ్గర ఏంటంటే మనోడు కొంచెం వెనకబడి ఉన్నాడు అని చెప్పి అనిపిస్తుంది. సో అన్ని డైలాగ్ ఉంటుంది చూసారా, నాన్న అన్నిటి చేస్తాడు కానీ ఎక్కడో వెనకపడ్డాడు అన్నట్టుగా మనోడు కూడా అన్నిట్లో ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నాడు కానీ ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో వెనకపడ్డాడు అన్నట్టుగా ఉందన్నమాట. సో తన యొక్క ఆట తీరు అంతా కొంచెం బాగానే ఉంది. ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుంటే మనోడు పొజిషన్ ఇంకా బాగుంటుందని చెప్పి నా యొక్క పర్స్పెక్టివ్. చాలా దట్టు ఏంటంటే నామినేషన్ జరిగేటప్పుడు నామినేషన్స్ పాయింట్ పెట్టేటప్పుడు నామినేషన్స్ పాయింట్ మనోడికి పెట్టింది అయితే కనుక కళ్యాణను, దాని తర్వాత దివ్య నిఖిత గారు పెట్టారు. మంచి పాయింట్స్ పెట్టారు. నువ్వు ఎక్కడా స్టార్ట్లోనే కనిపించట్లేదు,
నువ్వు అసలు నా మాట వినట్లేదు, నువ్వు అవతల వలన ఉన్న దగ్గర మ్యాటర్ లాగుతావు తప్ప నీ దగ్గర ఉన్న మ్యాటర్ ఎక్కడైతే లాగేస్తావని చెప్పి నువ్వు ముందు ఎస్కేప్ అయిపోతావని చెప్పి దివ్య నిఖిత గారు చెప్పారు. నాకు అది మంచి పాయింట్ అనిపించింది. మనోడు కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు. రీతు చౌదరి యొక్క బిహేవియర్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే మామ, షీ ఈజ్ వెల్ నోన్ పర్సన్ అండ్ వెల్ ప్లేడ్ పర్సన్ అండ్ వెల్ డిఫెండర్ పర్సన్ కూడా చెప్పాలి. బర్నీ గారు హౌస్లో ఉన్నప్పుడు బర్నీ గారిని ఏమో యాంటీగా చూసింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా అట్లీస్ట్ ఆయన వెళ్ళిపోయే ముందు కూడా సెండ్ ఆఫ్ కూడా ఇవ్వడానికి ఇష్టపడని ఏకైక ప్లేయర్ ఎవరైనా ఉంటే రీతు చౌదరి గారు. మెయిన్గా చెప్పాలంటే ఈయన మన హౌస్లో అయితే కనుక డీమాన్ పవన్కి నియరెస్ట్ పర్సన్ అనమాట. దట్టు ఇప్పుడు ఆయుష వచ్చి చిన్న క్లాషెస్ పెట్టినా కూడా కొంచెం ధీమాన్ పవన్తో అయితే కనుక ఆల్రెడీ కొంచెం కలిసిమెలిసే ఉంటున్నారు. దట్టు ఏంటంటే ఆ రోజు ఆయుష అండ్ ధీమాన్ పవన్ మాట్లాడుకున్న మాటలు ఏవైతే ఉన్నాయో మన కన్ఫెషన్ రూమ్లో బిగ్ బాస్ గారు అయితే కనుక సండే రోజు చూపిస్తారు క్లియర్గా కళ్ళకు కట్టినట్టు. దాంతో కనుక ఆ వీడియోస్కి మన రీతు చౌదరి అయితే కనుక కళ్ళు ఇప్పేసుకొని ఇప్పటికైనా ఆట బాగా ఆడుతుందిరా అని చెప్పి అనుకుంటే లేదు, అది కూడా ఆట ఆడట్లేదు మావ. నిజంగా ఎక్స్పెక్ట్ చేసినంత ఆట అయితే దాన్ని ఇవ్వట్లేదు. మేబీ ఇంకా కమింగ్లో ఇంకా ఆడడానికి ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటే అది కూడా లేదు. ఇప్పుడే ఆడకపోతే ఇప్పుడు ఆల్రెడీ డేంజర్ చేసుకొని ఉంది. ఖచ్చితంగా వెళ్ళిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదురా బాబు అన్న రీతిలో రీతు చౌదరి గురించి అయితే ఉంది. రాము రాథోడ్ బర్నీ గారికి లెఫ్ట్ హ్యాండ్, సుమన్ అన్నేమో రైట్ హ్యాండ్ అన్నట్టుగా బర్నీ గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ బంధాలన్నీ ఏమైపోతున్నాయో రా బాబు. ఒక మూల మనోడికైతే కనుక రాముని అయితే కనుక ఖచ్చితంగా బర్నీ అన్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా రీతు చౌదరి అయితే కనుక టార్గెట్ మామూలుగా చేయట్లేదు, మా ఒక రేంజ్లో చేస్తుంది. ఎందుకని అలా చేస్తున్నారా బాబు అని చెప్పి అనిపించేలా నాకే ఒక డౌట్ అయితే వచ్చేసింది మామ. ఎందుకంటే కనుక నేను పర్టికులర్గా ఈ మాట అయితే ఏం చెప్పేవాడిని కాదు, బట్ బర్నీ గారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రీతు ఓవర్ యాక్షన్ చేసేసి రాము రాథోడ్ని చాలా అనరాని మాట్లాడడం, ఎలా పడితే అలా మాట్లాడడం చాలా ప్లే చేస్తున్నాం మనోడైతే కనుక. నాకైతే కనుక నిజంగా కొన్ని పాయింట్స్ మామూలుగా లేవురా బాబు, అల్లాడిచ్చేస్తుంది అన్న టాపిక్స్ కూడా ఉన్నాయి. ఈ పాయింట్స్ అసలు పెట్టకపోయినా బాగుండు అన్న పాయింట్స్ కూడా కొన్ని ఉన్నాయి మామ. నాకైతే కనుక అనిపిస్తుంది. అండ్ రీచ్ చౌదరి ఏంటంటే గేమ్ పరంగా బాగానే మాడుతుంది. కొన్ని ఏంటంటే హౌస్లో కొన్ని స్టార్టింగ్స్లో కొన్ని చేస్తుంది అనమాట. బెలూన్ టాస్క్ దగ్గర వీడి దగ్గర కొంచెం చీట్ చేయడం, సేఫ్ గేమ్ ఆడడం. బట్ ఇప్పుడైతే అలా అయితే టోటల్లీ చేంజ్ అయితే అనిపిస్తుంది. షీ స్ట్రాంగ్ ప్లేయర్లా అనిపిస్తుంది అనమాట నాకైతే. ఇంకా తనైతే నామినేషన్స్లో ఉన్నా కూడా డేంజర్ అయితే వెళ్ళాలనిపిస్తుంది. సంజనా గర్లాని గారు, నేను ఆల్రెడీ ఈవిడ గురించి చాలా మంచిగా చెప్పాను మామ. షీ ఈజ్ మైండ్ గేమ్. ఒక మాట చెప్పాలంటే సింపుల్గా అవతల ఉన్న వ్యక్తిని చూసి స్కాన్ చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి. దట్టు ఏంటంటే కనుక ఏం పాయింట్స్ లేవురా బాబు అని చెప్పి సింపుల్గా క్లియర్ కట్గా చీట్ చూపిస్తుంది అనమాట. ఆవిడ పెట్టే నామినేషన్స్ అందరికీ మైండ్ బ్లాక్ అయిపోద్ది. హౌస్లో ఉన్న టాప్ మోస్ట్ ప్లేయర్ ఇమాన్యుయల్తో సహా అన్ని మంచి పాయింట్స్ పెడతాయి. ఆ పాయింట్స్కి ఎవరిక ఏం మాట్లాడలేడు. ఈవెన్ బిగ్ బాస్ కూడా ఆవిడ ఎలా కొడుతుందంటే దెబ్బ ఎమోషనల్గా అసలు ఏం మాట్లాడకపోతే ఏ ఓట్స్ పెడితే అలా లాక్ అయిపోతాయో అలాంటి ఓట్స్ పెట్టింది అనమాట. నిజంగా గ్రేటెస్ట్ ప్లేయర్ అనమాట హౌస్లో. టాప్ మోస్ట్ 3లో అట్లీస్ట్ 5 అని చెప్పను, 4లో కూడా తను ఖచ్చితంగా ఉండదని చెప్తున్నాను నేనైతే కనుక. దీని తర్వాత దివ్య నిఖిత గారు బర్నీ గారిని అంత స్ట్రాంగ్ ప్లేయర్ని నెట్టేసి అంత స్ట్రాంగ్ ప్లేయర్ని నేను తొక్కేస్తే నా కెపాసిటీ ఏంటో మీ అందరికీ తెలియాలని చెప్పి బర్నీ గారిని యూజ్ చేసుకుని ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన స్థానం కన్నా ఎక్కువ స్థానాన్ని సంపాదించుకుంది. హౌస్లో వాళ్ళ యొక్క హృదయాలను గెలుచుకొని అలాగే ప్రేక్షకుల యొక్క హృదయాలను కూడా గెలుచుకుని టాప్ మోస్ట్ ప్లేయర్లో దూసుకెళ్ళిపోతుంది దివ్య నిఖిత గారు అయితే కనుక. ఆవిడ కూడా మంచి ప్లేయర్. ఇంకా 1 వీక్ ఆగాక ఆవిడైతే కనుక ఇదే ఆట కొనసాగిస్తే కనుక టాప్ 3లో ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కనుక తను మాట్లాడే విధానం, తను పెట్టే పాయింట్స్ మంచి వాల్యూ పాయింట్స్ పెడితే షీ ఈజ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి నేనైతే బలంగా నమ్ముతాను మామ. మీరు కూడా ఎవరు బలంగా నమ్ముతారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మామ. లైక్ కొట్టు మామ, మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ కూడా కొట్టండి మామ. కళ్యాణ్, తనుజ అక్కడ ఉంటే కళ్యాణ్ అక్కడ ఉంటాడు, కళ్యాణ్ అక్కడ ఉంటే తనుజ అక్కడ ఉంటుంది అనమాట. సో ఎందుకని చెప్పి నేను ప్రతిసారి వీళ్ళ గురించి చెప్తున్నానంటే మామ, అసలు హౌస్లో కళ్యాణ్ని చాలా తక్కువ చులకన చేసి మాట్లాడేది తనుజ ఒకటే మామ. నా పాయింట్ ఆఫ్ వ్యూలో తను అది ఒకటి దూరం చేసుకొని దాని తర్వాత మన కళ్యాణ్తో మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది కొంచెం అవాయిడ్ చేసుకొని కొంచెం అనుకోకపోయినా ఆ పొగరు తగ్గించుకొని ఆ దురుసు తగ్గించుకొని మాట్లాడుకుంటే ఆవిడ హౌస్లో కొన్ని వీక్స్ అనేది
ఉంటుంది. లేకపోతే కనుక ఆడియన్స్ కనుక ఈసారి రివర్స్ అయిపోతే కనుక సినిమా వేరేలా ఉంటుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. కళ్యాణ్ ఏంటంటే కనుక తన గేమ్ తను ఆడుతున్నాడు. ఆల్రెడీ కొంత సంజన గారు అయితే కానీ అంటారు, నువ్వు ఒక సెలబ్రిటీ చుట్టూతా ఉండి ఇక్కడ దాకా వచ్చావు అని చెప్తే అలాంటి ఓట్ అనకుండా ఉండాల్సింది మామ. ఎందుకంటే కనుక తను ఆట ఆడి ఇంతవరకు వచ్చాడు కదా. ఒక ప్లేయర్ని అలా అంటే ఏంటంటే అది కొంచెం వాళ్ళు మనసుకి తీసుకుంటే ఏంటంటే లోపల కుమిలిపోతారు. ఒక సెలబ్రిటీగా నువ్వు ఉండి నీతో పాటు ఆడుతున్న ప్లేయర్ని కించపరిచి మాట్లాడితే అది ఎలా ఉంటుంది మామ చెప్పండి. పడేవాడికి తెలిసింది ఆ బాధ. ఇప్పుడు అదే సెలబ్రిటీతో తను పోటాపోటీగా ఆడుతున్నాడు మామ. తను సెలబ్రిటీ అని అనుకోవచ్చు కదా, ఎందుకు అలా తక్కువ చేసి మాట్లాడడం? అది నాకు కరెక్ట్గా అనిపించలేదు మామ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర సంజన గారు మాట్లాడింది నాకు టూ బ్యాడ్ వర్స్ట్లా అనిపించింది. 100% మంచి అయితే మంచి అని చెప్తాను, బ్యాడ్ అయితే బ్యాడ్ అని చెప్తాను మామ. తప్పే ఉంది, ఉన్నది చెప్పడానికే కదా మనం రివ్యూ చేస్తుంది. సో అది కళ్యాణ్ యొక్క పర్స్పెక్టివ్. గేమ్ అంతా బాగానే ఆడుతుంది, కొంచెం తనుజాకి మనోడు దూరంగా ఉంటే ఇంకా గేమ్ అనేది ఇంప్రూవ్ అవుద్దని చెప్పి నా యొక్క సజెషన్. టాప్ మోస్ట్లో ఉన్న తనుజ గారు ఆల్రెడీ ఆవిడైతే కనుక ఏ వారంలో ఉన్నా నాకు సంబంధం లేదు, అన్ని వారాలు నాయారా బాబు, టాప్ మోస్ట్లో నేనే ఉంటా, నా కింద అందరూ ఉంటారని చెప్పి ఆవిడైతే కనుక అగైన్ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. మళ్ళీ నామినేషన్స్ తర్వాత ఆయేషాతో గొడవ అయింది, దాని తర్వాత రమ్యతో గొడవ అయింది, ఇమాన్యుయల్తో గొడవ, సంజన గారితో గొడవ, అందరితో ఈవిడికైతే నా హౌస్లో ప్రజెంటానికైతే క్లాషెస్ వచ్చేస్తాయి. నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత కూతురు దాని తర్వాత నాన్నగారి సిస్టర్ అయినటువంటి దివ్య, వీళ్ళిద్దరైతే కంబైన్ అయిపోయారు. దట్టు సుమనన్న క్యూటీ అని చెప్పి పిలుస్తున్న సుమనన్న దివ్యకి క్లోజ్గా ఉన్నాడు. రాము రాథోడ్ వీళ్ళు నలుగురు ఒకట్లా అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఏదేమైతే అందరు టార్గెట్ ఇమాన్యుల్ చేశారు, సంజన గారిని చేశారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఆ టీం అయితే కనుక ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న రిజల్ట్ అయితే ఇది మామ. చివరి చీటీలో అయితే కనుక రమ్య, దాని తర్వాత మన రమ్య అండ్ మెయిన్గా చెప్పుకోవాలంటే కనుక రమ్య ఎక్కువ వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంది. రీతు చౌదరి, సాయి వీళ్ళు ముగ్గురే ఉన్నారు మామ. సో రీతు చౌదరి కాకుండా సాయి అండ్ రమ్య అయితే కనుక చిట్టి పికిల్స్ మోక్ష వెళ్ళిపోవడానికి ఎక్కువ స్కోప్ ఉందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. వాళ్ళ యొక్క గేమ్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అన్నీ పెట్టుకొని మనసులో చెప్తున్నాను మామ. ఇది మన ఈ వీడియో రివ్యూ అయితే కనుక. రేపు ఇంకో నామినేషన్స్ యొక్క ఈరోజు గేమ్స్ అవన్నీ చూసుకుని రేపు ఓటింగ్లో ఏమైనా డిఫరెన్స్ వస్తే కనుక ఖచ్చితంగా ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మన ఛానల్ తరపు నుంచి. ఖచ్చితంగా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మామ, లైక్ కొట్టండి మామ, సబ్స్క్రైబ్ చేయండి మామ, నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.